ఏదైనా జరిగిందనుకోండి, మనం ఏమంటాం, అది ఈశ్వరుడు నిర్ణయించాడు, లలాటలిఖితారేఖా పరిమాస్త్రం న శక్యతే. ఒకటి జరగలేదనుకోండి, ఈశ్వరానుగ్రహం లేదంటాం. అప్పుడు ఒకడు గొప్పవాడు అయ్యాడు అనుకోండి, ఈశ్వరానుగ్రహం. ఒకడు గొప్పవాడు కాలేదనుకోండి, అది కూడా ఈశ్వర నిర్ణయం. వాడిని ఎందుకు తిట్టడం? అది ఆయన ప్రశ్న. ఒకడు భగవద్భక్తుడు, వాడు అదృష్టం, ఈశ్వరుడు వాడిని భక్తుడిని చేశాడు. ఒకడు సమస్త దురలవాట్లకి అలవాలం, వాడిని ఎందుకు తిట్టడం? ఒకడు మంచివాడైతే ఈశ్వరుని పొగుడుతావా? ఒకడు చెడ్డవాడైతే మాత్రం ఈశ్వరుడు కాదండి వాడి తప్పంటావా? అప్పుడు వాడి ప్రమేయమే ఉంది. మంచిలో కానీ చెడులో కానీ రెండిటిలో వాడి స్వాతంత్ర్యం లేనప్పుడు రెండిటికి కర్త ఈశ్వరుడు కదా, వ్యక్తి కర్త ఎలా అయ్యాడు? అది ఆయన ప్రశ్న. నిజమే, అది పైకి చూసినప్పుడు అలాగే అనిపిస్తుంది. కానీ ఒక విషయం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒక మనిషి పాడయ్యాడు అనడానికి కానీ, ఒక మనిషి ఉండవలసిన పథంలో ఉన్నాడు అనడానికి కానీ ప్రమాణం ఏమిటి? ధర్మం. ఎవడు ధర్మాన్ని పట్టుకున్నాడో వాడు సక్రమమైన మార్గంలో ఉన్నాడు. ఎవడు ధర్మాన్ని వదిలేశాడో వాడు వక్ర మార్గంలో ఉన్నాడు. ఇప్పుడు ధర్మాన్ని ఎందుకు వదిలేడు అంటే, తన మనసులో పుట్టినటువంటి కోరిక తీర్చుకోకుండా ఉండలేక ధర్మాన్ని వదిలేశాడు. ధర్మమా కోరికయా అంటే, నాకు కావలసినది కోరికయే, ధర్మంతో సంబంధం లేదు. ఏమంటే ఇది ఈశ్వరుడు కదా మరి భావప్రచోదనం చేస్తున్నది అంటే, ఇక్కడ మీరు ఒక మాట బాగా గట్టిగా పట్టుకోవాలి. మనిషిని వాసనా బలం పట్టుకుని ఉంటుంది. వాసనా బలము అన్న మాట మీకు తేలికగా అర్థం అవడానికి నేను ఉదాహరణ చెప్తాను. నేను ఎప్పుడూ మామిడి పండు తినలేదనుకోండి, మీరు నాకు మామిడి పండు అంటే ఇలా ఉంటుంది, అందులో పీచు ఉంటుంది, అందులో గుజ్జు ఉంటుంది, అది రసం ఉంటుంది, దాన్ని మీరు ఇలా గట్టిగా పట్టుకుంటే చిట్లుతుంది, అందులోంచి తీయటి రసం వస్తుంది, దాన్ని నోట్లో పట్టుకు చీకుతుంటే ఆ పీచులోంచి తీయటి రసం వస్తే ఎంత బాగుంటుందో, ఎంత చెప్పినా నాకేమనిపిస్తుంది, ఏమో అనిపిస్తుంది. నాకో మామిడి పండు ఇచ్చారనుకోండి, నేను తిన్నాననుకోండి, నా మనసు ఆ అనుభవాన్ని దాచుకుంటుంది. మామిడి పండు అంటే ఇలా ఉంటుంది, మామిడి పండు వాసన ఇలా ఉంటుంది, మామిడి పండు రుచి ఇలా ఉంటుంది. రుచి అంటే అనురక్తి, వాసన అంటే దాని అనుభవం. రుచి అన్న మాటకు అర్థం దాని యొక్క రుచి అని కాదు, రుచి అంటే అనురక్తి అని. వాసన అంటే అది అనుభవించిన తరువాత ఆ అనుభవం తనకు ఎలా అనిపించిందో దాన్ని దాచుకుంటుంది. మామిడి పండు తింటే బాగుంది, అరటి పండు తింటే బాగుండదు అంటే తన మనసుని బట్టి నిర్ణయించుకుంటుంది. ఇది ఏం చేస్తుందంటే ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి కొన్ని కోట్ల వాసనలు రికార్డ్ చేస్తుంది మనసు. అలా ఎన్ని వాసనలు ఉంటాయో పుట్టిన దగ్గర నుంచి. అందుకే చూడండి, పుట్టినప్పుడు అమ్మ తప్ప ఇంకేం అక్కర్లా, తర్వాత నాన్నగారు, తర్వాత స్నేహితులు, తర్వాత పాఠశాల, తర్వాత అన్నదమ్ములు. అమ్మ లేకపోతే అమ్మ బాబోయ్, అమ్మ లేకపోతే ఉండగలనా అంటాడు. అదే తల్లికి అంత్యేష్టి సంస్కారం చేస్తాడు ఒకప్పుడు. బతకట్లా. భార్య లేకపోతే అంటాడు, ఈ ఇల్లు లేకపోతే, ఈ పదవి లేకపోతే అంటాడు. లేకుండా పోయినా బతుకుతాడు. కానీ మనసు ఏం చేస్తుందంటే, ఈ వాసనలన్నింటినీ దాచుకునేటప్పుడు మెల్లమెల్లగా 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 ఏం చేస్తుందంటే, తనకి ప్రియాతి ప్రియమైనటువంటి వాసనలు కొన్నింటిని 2-3 వాసనల్ని బాగా లెక్క పెట్టుకుని అనురక్తం అవుతుంది. అనురక్తం అవుతోందని గుర్తు ఏమిటంటే, మీరు ఏం చేస్తూ ఉండండి అటు ఎడుతూ ఉంటుంది మనసు. అటు వెళ్ళి ఓసారి దాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. నాకు నా కొడుకు మీద వాసనా బలం ఎక్కువ అనుకోండి, వాడి మీద ప్రీతి అనుకోండి, ఏం చేసినా వాడిని ఒకసారి గుర్తు తెచ్చుకుంటాను. డబ్బు మీద ప్రీతి అనుకోండి, దాన్ని గుర్తు తెచ్చుకుంటాను. ఏదో నాకున్న భూముల మీద ప్రీతి అనుకోండి, దాన్ని గుర్తు తెచ్చుకుంటుంటారు. అది వాసన అంటారు. మనసుకున్న లక్షణం ఏమిటంటే, అది గుర్తు తెచ్చుకోవాలన్నా, అది అనుభవించాలన్నా, రుచి దేని మీదన్నా దాని దృష్టి వెళ్ళాలన్నా అది కదలాలి. అది కదలాలంటే దానికి ముందు ఊపిరి ఉండాలి. ఊపిరి కదిలితే మనసు కదులుతుంది. అందుకే ప్రాణాయామం చేస్తే మనసు ఆగుతుంది. ఇప్పుడు ఆఖరి ఊపిరిలో ఆఖరిసారి కదులుతుంది మనసు. ఆఖరిసారి కదిలినప్పుడు అది పాపపుణ్యాల్ని బట్టి ఏం చేస్తుందంటే ఊర్ధ్వముఖ చలనం చేయకుండా గుప్తంగా వెళ్ళిపోతుంది. ఆఖరికి ఎందులోంచి వెళుతుందంటే ఒక రోమకూపంలోంచి కూడా వెళ్ళిపోతుంది. అందుకే అది సూక్ష్మ శరీరం అంటే. చిన్న వెంట్రుక పుట్టిన రంధ్రం ఉంటుంది, శ్వేదరంధ్రం, చెమట పుట్టే రంధ్రం, ఆ రంధ్రంలోంచి వెళ్ళిపోతుంది.
వెళ్ళిపోయేటప్పుడు అది ఏం చేస్తుందంటే 5 జ్ఞానేంద్రియముల యొక్క శక్తుల్ని వెనక్కి లాగి మూట కట్టుకుంటుంది. కంటి నుంచి చూసే శక్తిని లాగేసి మూట కట్టేస్తుంది, చెవి నుంచి వినే శక్తిని లాగి మూట కట్టుకుంటుంది. అలా 5 ఇంద్రియముల శక్తులు వెనక్కి లాగి మూట కట్టుకుని ఆఖరిసారి కదిలినప్పుడు ఆఖరణ తనకి బాగా ఇష్టంగా నిలబడిపోయిన వస్తువేదో దాన్ని స్మరిస్తుంది. మనసంటే స్మరణ కదా మరి, అది అంతిమ తీర్పు. అందుకే నరుడి పునర్జన్మలో ఈశ్వర ప్రమేయం ఉండదు. ఏది తలుచుకుని వెళ్ళాడో అదే పునర్జన్మని ఇస్తాడు ఈశ్వరుడు. అదే ధన్య అని భాస్కర్ రాయల వారు వ్యాఖ్యానం లలితా సహస్ర. మనసు ఏం చేస్తుందంటే ఈ వాసనలన్నింటినీ దాచుకునేటప్పుడు మెల్లమెల్లగా ఏం చేస్తుందంటే తనకి ప్రియాతి ప్రియమైనటువంటి వాసనలు కొన్నింటిని 2-3 వాసనల్ని బాగా లెక్క పెట్టుకుని అనురక్తమవుతోందని గుర్తు ఏమిటంటే మీరు ఏం చేస్తూ ఉండండి అటు ఎడుతూ ఉంటుంది మనసు. అటు వెళ్ళి ఓసారి దాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. నాకు నా కొడుకు మీద వాసనా బలం ఎక్కువ అనుకోండి, వాడి మీద ప్రీతి అనుకోండి, ఏం చేసినా వాడిని ఒకసారి గుర్తు తెచ్చుకుంటాం. డబ్బు మీద ప్రీతి అనుకోండి, దాన్ని గుర్తు తెచ్చుకుంటాం. నాకున్న భూముల మీద ప్రీతి అనుకోండి, దాన్ని గుర్తు తెచ్చుకుంటుంటారు. అది వాసన అంటారు. మనసుకున్న లక్షణం ఏమిటంటే అది గుర్తు తెచ్చుకోవాలన్నా, అది అనుభవించాలన్నా, రుచి దేని మీదన్నా దాని దృష్టి వెళ్ళాలన్నా అది కదలాలి. అది కదలాలంటే దానికి ముందు ఊపిరి ఉండాలి. ఊపిరి కదిలితే మనసు కదులుతుంది. అందుకే ప్రాణాయామం చేస్తే మనసు ఆగుతుంది. ఇప్పుడు ఆఖరి ఊపిరిలో ఆఖరిసారి కదులుతుంది మనసు. ఆఖరిసారి కదిలినప్పుడు అది పాపపుణ్యాల్ని బట్టి ఏం చేస్తుందంటే ఊర్ధ్వముఖ చలనం చేయకుండా గుప్తంగా వెళ్ళిపోతుంది. ఆఖరికి ఎందులోంచి వెళుతుందంటే ఒక రోమకూపంలోంచి కూడా వెళ్ళిపోతుంది. అందుకే అది సూక్ష్మ శరీరం ఉంటుంది. చిన్న వెంట్రుక పుట్టిన రంధ్రం ఉంటుంది, శ్వేతరంధ్రం, చెమట పుట్టే రంధ్రం, ఆ రంధ్రంలోంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేటప్పుడు అది ఏం చేస్తుందంటే 5 జ్ఞానేంద్రియముల యొక్క శక్తుల్ని వెనక్కి లాగి మూట కట్టుకుంటుంది. కంటి నుంచి చూసే శక్తిని లాగేసి మూట కట్టేస్తుంది, చెవి నుంచి వినే శక్తిని లాగి మూట కట్టుకుంటుంది. అలా 5 ఇంద్రియముల శక్తులు వెనక్కి లాగి మూట కట్టుకుని ఆఖరిసారి కదిలినప్పుడు ఆఖరణ తనకి బాగా ఇష్టంగా నిలబడిపోయిన వస్తువేదో దాన్ని స్మరిస్తుంది. మనసంటే స్మరణ కదా మరి, అది అంతిమ తీర్పు. అందుకే నరుడి పునర్జన్మలో ఈశ్వర ప్రమేయం ఉండదు. ఏది తలుచుకుని వెళ్ళాడో అదే పునర్జన్మని ఇస్తాడు ఈశ్వరుడు. అదే ధన్య అని భాస్కర్ రాయల వారు వ్యాఖ్యానం లలితా సహస్రానికి. మీకు ఉదాహరణకి నా ఆఖరి ఊపిరిలో శ్రీరామాయణం జ్ఞాపకానికి వచ్చిందనుకోండి, అంటే దాని అర్థం బాగా నా మనసు రామాయణంలో రంజిల్లిపోయింది, అందుకని అది గుర్తొచ్చింది ఆఖరి కదలికలో. అంటే నాకు తెలియకుండానే నా మనసు దాని మీద అనురక్తమైపోయి ఉండిపోయింది. ఇప్పుడు వచ్చే జన్మలో ఈశ్వరుడు ఏం చేస్తాడంటే ఒక మహావిద్వాంసుడి కడుపున నేను మళ్ళీ మనుష్యుడిగా పుట్టేట్టు చేస్తాడు. ఆయన చిన్నతనం నుంచి నాకు వేదాంగములు నేర్పి ధర్మపదంలో నడిచేటట్టు చేసి నా పునర్జన్మలను తగ్గిస్తాడు. ఇప్పుడు మనసు ఏం చేస్తుందంటే పునర్జన్మలోకి వెళ్ళిపోయినప్పుడు ఏదో ఒక్క వాసన పట్టుకుని వెళ్ళిపోదు, దీనితో పాటు కొన్ని పట్టుకుని ఎడుతుంది. అందుకే మీరు కొంతమంది పిల్లల్ని చూడండి, చిన్నతనంలో రాగం పాడితే గుర్తుపడతారు, ఇది రాగం అంటారు. ఎలా తెలిసింది వాళ్ళకి అంత చిన్నతనంలో? అంటే గత జన్మలలో వాడు ఒక పెద్ద సంగీత విద్వాంసుడు, రాగాలు 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 అవే ఆలోచిస్తూ వెళ్ళాడు. ఈ జన్మలో వాడికి సాధన లేకుండా చెప్తాడు. ఒక్కొక్కడు చూడండి, ఒకసారి చదువుతాడు, ఆ పద్యాలన్నీ వచ్చేస్తాయి. ఎందుకంటే వాడు గత జన్మలో అంత సాధన చేశాడు అవన్నీ, అందుకే అన్ని వచ్చుతాయి ధారణలోకి. ఇప్పుడు ఈ వాసనల్లో కొన్ని వాసనలు ఏమవుతాయంటే, నేను ముందు మంగళప్రదమైనవి చెప్పాను, అభ్యున్నతి కారకాలు. కొన్ని చెడు వాసనలు కూడా పట్టుకెడుతుంది. నాకు అన్ని మంచి విషయాల మీదే అనురక్తమై ఉండాలని ఎక్కడుంటుంది? ఉండకూడని విషయం మీద నాకు ఉండిపోయింది అనుకోండి. నాకు మధుపానం అలవాటు, కళ్ళు తాగుతూ ఉంటాను అనుకోండి ప్రతిరోజు. నేను కేవలంగా ఒక ఉదాహరణకి చెప్తున్నాను. కళ్ళు తాగడం నాకు అలవాటు అనుకోండి, ఆ కళ్ళు తాగడం మీద ఆఖరి ఊపిరిలో స్మరిస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే వచ్చే జన్మలోకి వెళ్ళినా వాడికి కళ్ళు మీదకి దృష్టి ఎడుతుంది, దాని మీదకి లాగుతుంది మనస్సు. ఎందుకంటే అది వాసనాబలం.
గత జన్మల నుంచి తెచ్చాడు, తెచ్చుకుని లాగుతుంది. ఈశ్వరుడు ఏం చేస్తాడంటే బుద్ధినిస్తాడు.